రెండు కొంటే 5 ఫ్రీ. ఇప్పుడు మేము యూనివర్సిటీ మాల్కి వెళ్తున్నాము. సో గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి సైక్లింగ్ అయిపోయాక నేను మా ఫ్రెండ్స్ మళ్ళీ నైట్ క్యాంటీన్ కూడా వెళ్ళాం. కానీ కొంచెం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేద్దామని నేనైతే ఇంక రికార్డ్ చేయలే. సో ఇవాళ నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా వాడు వస్తాడని అనుకుంటున్నాం. సో మేమందరం ఇవాళ మళ్ళీ బెంగళూరు తిరుగుతాం. కానీ నిన్న రాత్రి నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే కలిసా. అంటే ఐఐఎస్సి బెంగళూరులో హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్. తనే మా శశాంక్ గారి రూమ్మేట్. సో tell your name and introduce yourself. Hi, I'm Rishabh. I am a second year undergrad here at IISc. I'm studying physics and it's been fantastic so far. It's great. So asla nenu I literally felt like I was in a podcast yesterday. Chaala great experience asla. వాడు డాడ్ గురించి అసలు గ్రేటెస్ట్ పీపుల్. అందుకే నేను ఐఐఎస్సి బెంగళూరు అంత ఫేమస్. సో మా శశాంక్ గారు అయితే పడుకున్నాడు కాబట్టి వాడు రూమ్మేట్ని తీసుకుని అంటే రిషబ్ అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాక మిగతా ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నేనైతే సేమ్ డిన్నర్ షర్టే వేస్తాను, ఎందుకంటే నాకు షర్ట్ చాలా నచ్చింది. ఇప్పుడు వేరే ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వెళ్తున్నా. సో పదండి. సో ఇప్పుడే నేనైతే ఆటో ఎక్కేసా. సో నేను క్యాంపస్ నుండి వసంత్ నగర్ అయితే వెళ్తున్నా. అక్కడ డిఫరెంట్ ఫ్రెండ్స్ మీట్ అయ్యి వాళ్ళతో మనం వాళ్ళ డే అంతా స్పెండ్ చేద్దాం. సో అప్పటి వరకు ఎంజాయ్ చేద్దాము అంటారు. సో నిన్నటి నుంచి చెప్తున్నా కదా కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేస్తానని. తనే మా మాన్సి. హాయ్ చెప్పు. సో తిను ఇంకా ఇప్పుడు వచ్చే ఇంకొక అబ్బాయి, మేము స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. 8th, 9th, 10th కలిసి చదువుకున్నాం. సో తను వచ్చేటప్పుడు నాకు ఈ గ్రిల్ చీజ్ శాండ్విచ్ అయితే ఇచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్స్ మన్. సో మా మాన్సి చదువుతున్న కాలేజ్ వాళ్ళందరూ మోస్ట్లీ ఈ స్ట్రీట్స్లోనే ఉంటారంట. ఇక్కడ ఎవ్రీ స్ట్రీట్లో ఒక పీజీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం ఫేమస్ మాన్సి? సో బాంబే శాండ్విచ్, పానీపూరి, అంటే బేసిక్ నార్త్ ఇండియన్ తినే ఫుడ్ అన్నీ ఫేమస్. మా మాన్సి కూడా నార్త్ ఇండియనే కదా మాన్సి. కానీ తెలుగు ఎలా వచ్చంటే చిన్నప్పటి నుంచి మాతో పాటు చదివి దానికి తెలుగు వచ్చేస్తుంది. ఎక్కడ మా మాన్సి హాయ్ చెప్పు. మంచి నచ్చిందా మంచి నీకు? కలర్ బాగాలేదా? మరి ఏం కావాలా? మా మాన్సికి నచ్చలేదు, సో మేము కొనట్లేదు. ఏమంటావు? సో బేసిక్గా మాల్ పక్కనే మా మాన్సి చెప్తే నేను నడవడం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడే గూగుల్లో టైప్ చేస్తా 2 kilometers ఉంది. అయినా కూడా మా మాన్సి నన్ను నడిపించేస్తుంది. ఎందుకు మాన్సి? నాకు మొత్తం ఊరంతా చూపిస్తుంది లిటరలీ కదా మాన్సి. హైట్ ప్రాబ్లమ్స్. సరే మా మాన్సి 6 feet tall తెలుసా మీకు? ఇప్పుడు మేము యూనివర్సిటీ మాల్కి వెళ్తున్నాము జస్ట్ తిరగడానికి అలా. తర్వాత వీళ్ళు చీప్ బడ్జెట్ వల్ల అక్కడికి వెళ్ళాము. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా విజయ్ మాల్యాస్ హౌస్, ద ఓల్డ్ విజయ్ మాల్యాస్ హౌస్. అండ్ ఇదే మాల్ అంట. ఫుల్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి, క్రేజీ. ఇప్పుడే మాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాం. వీడే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మావాడు తెలుగులో చేస్తాను, మావాడు ఇంగ్లీష్లో చేయమని చెప్తున్నాను నేను. సో వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, వీడి పేరు శ్రీరామ్. చెప్పురా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బెంగళూరు ఆర్వి కాలేజ్లో బీటెక్ చేస్తున్నాను. సేమ్ ఒకే ట్రైన్లో సేమ్ అస్సాం వెళ్దాం ఫిక్స్ అయ్యాను. ఓన్లీ మా మాన్సి ఒకతే బాగా చదువుతుంది, టాపర్ మాన్సి. టాపర్ అంటే ఎల్కేజీ నుండి ఐఐటి. మేమిద్దరం జంగిల్ పీపుల్. జంగిల్ అంటే నల్లమలాడలో ఉంటారు.
శ్రీరామ్ హాయ్ చెప్పరా. నేనంతా 2 కొంటే 5 ఫ్రీ. లేదు మమ్మ 69 రూపాయలు చేస్తా. ప్రెటీ ఎక్స్పెన్సివ్ టైప్ షర్ట్ అనమాట. చాలా కాస్ట్లీ ఉంటాయి. మేబీ జస్ట్ బ్యాగ్ ఒకటే ఇట్ మైట్ బి సమ్ ల్యాక్ ఆఫ్ రూపీస్. పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. క్రేజీ. సో ఇప్పుడే మాల్ అంతా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మేము బయటకు వెళ్ళి అంతే మాల్ ఉన్నది అంతే కదా. మంచి పార్టీ మా మాన్సిదే. మేము జస్ట్ గెస్ట్ హోస్ట్ గెస్ట్. ఎప్పుడైనా పిజ్జా తిన్నారా నువ్వు? లేదు మా ఫస్ట్ టైం. పిజ్జా అంటే మంచి ఎప్పుడు చిన్నప్పుడు ఫోటో పడతా కానీ తెలియదు తెలుసా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సెలబ్రేషన్. నాకే ఉంటారు ఎప్పుడో. మా లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఎంత నువ్వు? నేను కర్డ్ రైస్ తిన్నాను. మామిడి బాగా చల్లగా ఉండాలని కర్డ్ రైస్ తిన్నాను. యా మా మాన్సి మాత్రం ఒక దోశ అండ్ ఒక జ్యూస్ అయితే తాగింది అంతే కదరా. సౌత్ ఇండియన్ మీల్స్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముంది? స్టిల్ థింకింగ్. స్టిల్ కవన్ పార్క్. ఓకే కవన్ పార్క్. మా మాన్సి ఏం చెప్తాది? ఏం చెప్తారు? పెద్దోళ్ళు మాటలు వినాలి. ఎస్ వెనక్కి తిరిగి మంచి స్మైల్. యా ఎక్కడికి వచ్చామరా? ఫాన్ తినడానికి వచ్చాను. ఫాన్ వేసుకురా. ఇప్పుడే మనం ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అరే శ్రీరామ్ ఫ్రేమ్లో రారా. మంచి అలాగే వీరా నా తరపు మీకు ఐస్ క్రీమ్. మమ్మా థ్యాంక్స్ మమ్మా. మా మామకు రుణపడి ఉన్నాను నేనండి. ఐస్ క్రీమ్ ఇప్పుడు అవుతుందిరా సన్ కిస్ట్. మంచి సన్ కిస్ట్. ఇటు ఎక్స్ప్రెషన్ ఇస్తారా? అంటే అంటే నేను ఓ పెట్టు Slay Queen. I don't like this. శ్రీరామ్ దీని గురించి చెప్పరా. మసాలా ఉంటుంది. అబ్బా మా శ్రీరామ్ గడు కనిపించింది అన్ని ట్రై చేస్తాడు అబ్బా. ఈ మూరీ మిక్స్చర్, ఐస్ క్రీమ్, ఇంకా ఏదేదో మ్యాంగో, ఒక పాన్, ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్. మామూలుగా ఉండదు మాతో. మేము మెట్రో తీసుకుందాం. మెట్రో స్టేషన్కి వస్తే ఇక్కడ ఒక క్యాప్చర్ ద మూమెంట్ ఒక హబ్ అయితే ఉంది. అక్కడ మేము ఫొటోస్ దిగాం. చాలా ఫొటోస్ క్రేజీ కదా. చాలా బాగుంది. బాగు నిజంగా బాగున్నాయి. ఎలా ఉన్నాయి మంచి ఫొటోస్? బాగున్నాయి కదా. ఇది బాగుంది. నాకు వచ్చి మంచి కొట్టి నీకు వద్దారా. నేను మా ఫ్రెండ్స్ అయితే పిచ్చిదాన్న మా ఫ్రెండ్స్లో వీడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ నేను మా మాన్సి అయితే ఎక్కడికి వెళ్తున్నాం? దట్ ఈస్ చర్చ్. బారా
ఇప్పుడే మేమైతే చర్చ్ స్ట్రీట్కి వచ్చాం, నేను మా మాన్సి. అండ్ మొత్తం చర్చ్ స్ట్రీట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఇప్పుడే మా చర్చ్ స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మెట్రో తీసుకుని మార్చి డ్రాప్ చేసి అక్కడి నుంచి నేను ప్రాబ్లీ ఇంకో మెట్రో ర్యాపిడో తీసుకుని బ్యాక్ టు క్యాంపస్. సో ఫైనల్లీ మా మాన్సికి అయితే బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. సరే అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. క్యాంపస్ అనమాట. ఇప్పుడు నేను మా శశాంక డిన్నర్కి వచ్చాను. డిన్నర్ చేసి ఏం చేయాలో ఆలోచించాను. సో డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. అండ్ ఇదే ఇంక సెకండ్ పార్ట్ అండ్ నాకు తెలిసినంత వరకు థర్డ్ పార్ట్ విల్ బి ద బెస్ట్ పార్ట్ అని నా ఉద్దేశం. సో వెయిట్ చేసి చూడండి. అంటిల్ దెన్ బాయ్. ఇట్లు మీకు రాఘవ.